దివేశ్రీ మంచి కూర్చోండి. నా దిక్కు చూడాలి అందరూ. ఏం చేయాలి? నా దిక్కు చూడాలి. మరి ఇప్పుడు ఏం చెప్పుకుంటున్నాము? స్టోరీ. ఏం స్టోరీ ఒకసారి చూడండి. చందమామ టోపీ. నేను ఎట్లా కూర్చున్నా? నువ్వు ఎట్లా కూర్చున్నా? మంచి కూర్చో. నేను చెప్పేటప్పుడు మాట్లాడద్దు అని చెప్పినా. అఫాన్ అఫాన్ మాట్లాడద్దు. మౌత్ మీద ఫింగర్ పెట్టండి. అందరు నేను చెప్పేటప్పుడు నన్నే చూడండి. నేను ఎట్లా చెప్తున్నాను స్టోరీ. చందమామ టోపీ. చందమామ టోపీ. అరే నాయన ఇక్కడ అనగనగా సీతాపురం అనే గ్రామం ఉండేదంట. అనగనగా సీతాపురం అనే గ్రామంలో చింటూ అనే బాబు ఉండేవాడు. అక్కడ వాళ్ళ నాన్న తమ్ముడు రంగులని కళ్ళద్దాలు పెట్టుకున్నారంట. అంటే వాళ్ళు జాతరకు పోయారు కదా, సంతకు అంటే మార్కెట్కి పోయినప్పుడు వాళ్ళు రంగుల ఈ కళ్ళద్దాలు పెట్టుకున్నాడంట. వాళ్ళ అమ్మమ్మ చింటుకు ముదురు నీలం రంగు, ఎట్లాంటిది ముదురు నీలం రంగు టోపీ కొనిచ్చిందంట. కొనిచ్చింది. అలాగే వాళ్ళ చెల్లికి పీచు మిఠాయి కొన్నదంట. ఏం కొన్నది వాళ్ళ చెల్లెలికి? సంతలో నుంచి ఇంటికి వెళ్తుండగా గట్టిగా గాలి వచ్చిందంట. ఆ గాలికి ఏమైంది? గాలిలో చింటు పెట్టుకున్న టోపీ ఎగిరిపోయిందంట. ఎగిరిపోయేసరికి ఎగిరి 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 వాళ్ళ ఇంటి ముందర ఉన్న చెట్టు మీద పడిపోయిందంట. చెట్టు ఎగిరా గాలికి ఎగిరి ఎగిరి ఎవరింటి ముందర పడిపోయింది? రావి చెట్టు మీద. రావి చెట్టు కొమ్మల పైన చిక్కుకుంది. రావి చెట్టు కొమ్మల పైన చిక్కుకుంది అనమాట. ఆ టోపీ కోసం చింటూ చాలా ఏడ్చిందంట. అలా ఏడ్చిందంట. రాత్రి ఏడ్చుకుంటూ భోజనం కూడా చేయలేదంట. భోజనం అంటే తినడము. రాత్రి అన్నం కూడా తినలేదంట ఏడ్చుకుంటా. అయితే రాత్రి సమయంలో వినండి, రాత్రి సమయంలో చింటూ ఆకాశంలో ఉన్న చందమామ వైపు చూస్తుందంట. దివేశ్రీ స్టోరీ నీకు రావట్లేదా? చూస్తూ ఉండిపోయినట్ట. మెల్లగా ఆ చందమామ రావి చెట్టు మీద ఉన్న కొమ్మల మధ్యకు వచ్చిందట. అయితే నీవేందుకే నేను చెప్పేది విమ్మన్నా? ఆ కొమ్మల పైన వచ్చి ఆ కొమ్మల మధ్య టోపీ ఆయన ఆ కొమ్మల పైన టోపీ పెట్టుకున్నట్టు ఉన్నదంట. చందమామ టోపీ పెట్టుకుంటున్నది అని చెప్పి పెట్టుకుండాని చింటూ చాలా సంతోషపడ్డాడంట. సంతోషపడి నవ్వుతున్నాడ. చందమామ టోపీ పెట్టుకున్నాడే, చందమామ టోపీ పెట్టుకున్నాడే ఆనందపడుతున్నాడు అనమాట. అప్పుడు ఫింగర్ ఇక్కడ ముందుకు ఇక్కడ జరిగిడ. అయితే తర్వాత రోజు చింటు వాళ్ళ అమ్మమ్మ ఎర్రటి టోపీ తెచ్చి చింటుకి ఇచ్చిందంట. ఎవరు పంపిండ్రు అంటే నీకు చందమామ పంపిండు అని చెప్పిందంట వాళ్ళ అమ్మమ్మ. దాంతో చింటు చాలా సంతోషపడ్డాడంట. రాత్రి వచ్చిందంట మళ్ళా చందమామను చూస్తూ నవ్వుకుంటూ ఇద్దరం మనం నీకు ఒక టోపీ చందమామ కొంటుంట, నీకు టోపీ నాకు టోపీ అని నీకు ఒక టోపీ అని చెప్పి సంతోషపడ్డాడంట చింటు. నీకు టోపీ నాకు టోపీ అని సంతోషపడ్డాడంట. మరుసటి రోజు ఉదయాన చింటూ ఆకాశంలో ఉన్న
చింటుకు ఏమైనా సాయం చేస్తారా మరి? ఏ కలర్ టోపీ సూర్యుడికి పెడితే ఎట్లుంటది? సూర్యుడికి ఏ రంగు టోపీ పెడతారు మీరైతే? ఎటువంటి రంగు పెడతారు సూర్యుడికి టోపీ? చెప్పండి. మంచి కుసులు మైరా, మంచి కుస. ఇక్కడ చూడండి అమ్మా, చిన్న ప్రశ్నలు, కొన్ని ప్రశ్నలు ఇస్తాం వినండి. ఏమని? ఈ కథలో ఎవరున్నారు? వెరీ గుడ్. చింటుకు టోపీ ఎవరు కొన్నారు? చింటు ఎందుకు భోజనం చేయలేదు? చింటు వాళ్ళ రెండోసారి అమ్మమ్మ ఎందుకు టోపీ కొన్నది? చింటి కోసం. గట్టిగా గాలి వస్తే ఏమవుతుంది? గట్టిగా గాలి వస్తే ఏమవుతుంది? చెట్టు మీద చిక్కుకుపోయిన టోపీ ఎలా కిందకి వస్తుంది? చందమామ టోపీ పెట్టుకోవడం మీరు చూసారా? సూర్యుడు టోపీ పెట్టుకుంటాడా? పెట్టుకోడు. వెరీ గుడ్ పిల్లలు, క్లాస్ కొట్టండి. వెరీ గుడ్, మంచిగా విన్నారు స్టోరీ. చాలా మంచి పిల్లలు మీరు. క్లాస్ మళ్ళీ కొట్టండి గట్టిగా.